ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో శ్రీరామ నవమి ఏ రోజున వచ్చింది? పూజ, కళ్యాణం, భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ ముహూర్తం అన్ని వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించినవాడు ఆ శ్రీరామచంద్రుడు. 14 సంవత్సరాల అరణ్యవాసం చేసి రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఈ చైత్రశుద్ధ నవమి నాడే. ఈ రెండు అతిపెద్ద విశేషాలు ఈ చైత్రశుద్ధ నవమి నాడు జరిగాయి కాబట్టే మనం శ్రీరామ నవమిని అతి ఘనంగా జరుపుకుంటాము. 2026 సంవత్సరంలో శ్రీరామ నవమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి ప్రారంభం 26 మార్చి 2026 గురువారం మధ్యాహ్నం 2:44 నుండి నవమి తిథి ప్రారంభమై 27 మార్చి 2026 శుక్రవారం మధ్యాహ్నం 12:33 వరకు నవమి తిథి ఉన్నది. ఏ రోజునైతే మధ్యాహ్న సమయానికి మనకి నవమి పునర్వసు నక్షత్రం రెండు కలిసి వస్తాయో ఆ రోజునే మనం శ్రీరామ నవమిని నిర్వహించుకోవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణం చేత శ్రీరామ నవమిని నిర్వహించుకోవాల్సిన తేదీ 27 మార్చి 2026 శుక్రవారం రోజున. ఈ రోజున పునర్వసు నక్షత్రం సాయంత్రం 5:41 వరకు ఉన్నది. ఈ రోజున శ్రీరామ నవమి పూజను ఉదయం నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:32 నుండి ఉదయం 6:22 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్లు ఉదయం 7:53 నుండి ఉదయం 8:32 లోపు నిర్వహించుకోవాలి. ఈ సమయంలో కూడా కుదరని వాళ్లు ఉదయం 9:21 నుండి ఉదయం 10:30 లోపు పూజను ప్రారంభించవచ్చు. శ్రీరామ నవమి రోజున అభిజిత్ లగ్నం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ లగ్నంలోనే మనం సీతారాముల కళ్యాణ ముహూర్త సమయంగా పేర్కొంటాము. భద్రాచలంలో ఈ సమయంలోనే సీతమ్మ వారి మెడలో శ్రీరాముడు మంగళసూత్ర ధారణ చేస్తారు. ఈ రోజున అభిజిత్ లగ్న సమయం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణ సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరగనున్నది. 26 మార్చి 2026 గురువారం రోజున సాయంత్రం వేళ ఎదుర్కోల ఉత్సవం నిర్వహిస్తారు. అలాగే 28 మార్చి 2026 శనివారం రోజున మహాపట్టాభిషేకం శ్రీరాముల వారికి జరగనున్నది. శ్రీరామ నవమి రోజున సీతారాముల పూజ ఎలా నిర్వహించుకోవాలి? అలాగే ఈ రోజున శ్రీరామ పట్టాభిషేక సర్గ మకుట ధారణ సర్గ అని కూడా అంటారు. దీనిని శ్రీరామ నవమి రోజున తప్పనిసరిగా పారాయణం చేయాలి. మీకోసం మన ఛానల్లో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. ఈ 2 వీడియోస్ తో పాటు ఈ రోజున ఎవరైతే శ్రీరామ కోటి రాయాలి అని సంకల్పించుకున్నారో రామకోటి ఎలా ప్రారంభించాలి, ఏ నియమాలు పాటించాలి అన్న వీడియో కూడా మన ఛానల్లో ఉన్నది. ఈ 3 వీడియోస్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నానండి. చూడని వారు ఎవరైనా ఉంటే చూసే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.